వాళ్ళు కూడా అడిగిండ్రు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడే నేను నిర్ణయం నా అంతటా నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో, నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు, సూచించినటువంటి వాళ్ళు, నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యినరు, బాధపడుతున్నారు. ఇక చేరికనైనా అందరితో చర్చించి తీసుకోవాలనే ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది. నాకు 2 పార్టీలలో కూడా అవకాశం ఉంది, కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా. కారణం ఏంది అని అంటే, నాకేమో పదవి కొత్త కాదు, వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా ప్రజల దీవెనల వల్ల, అదేవిధంగా నా హార్డ్ వర్క్ వల్ల నేను 2 సార్లు శాసనసభ్యుడినైనా. మళ్ళీ శాసనసభ్యుడు కావాలనో, పార్లమెంట్ సభ్యుడు కావాలనో, నామినేటెడ్ పదవులు కావాలనో అనేది నాకు కాంక్ష లేదు. ఈరోజు 10 రూపాయల సభ్యత్వం అన్న ఏదైతే ఇచ్చిండో, 100 రూపాయలు అంటారు, 100 రూపాయల సభ్యత్వం కూడా అవసరం లేదు. నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్తలాగా మొదలు పెడతా. మీరు ఇచ్చేటువంటి ఆలోచన, సలహాలు, సూచనలు తీసుకొని మీరు ఏదైతే దేశ రక్షణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనతోన మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక నిఖార్సైనటువంటి కార్యకర్తగా మీకు అందరికీ కూడా తెలుసు.